How are you all? Hope everyone are doing good and preparing well for the upcoming exams. Okay, as you have seen the thumbnail, today's video I want to discuss few things. Okay, why I'm not unable to do videos, and about this PO exam and AFO exam. Okay, firstly sorry that I I missed my promise. Okay, this year I'm unable. I thought of doing a lot. To help you all, whatever I know, but my health is not at all supporting. Complete in rest mode. Okay, so in that part only, I'm skipping this IBPS PO prelims exams, even though I convinced my family and all. But last 1 month, six from after 6th month of pregnancy, especially last 20 days, I didn't touch book, because if you have seen, if I've shown directly my face, you would have guessed. Okay, everything will be silly reasons only, but my health are not at all supporting, like మౌత్ దగ్గర అల్సర్స్ కానీ అట్లా హెమోగ్లోబిన్ వెన్ టెస్ట్కి వెళ్తే అన్ని హెమోగ్లోబిన్ పర్సెంట్ తగ్గిపోయింది. ఓకే, బ్లడ్ లెవెల్ ఆల్ హెల్త్ డ్రాస్ట్గా పడిపోయింది. ఇట్స్ నాట్ మీ ఓన్, అంటే హెల్త్ ఇండివిజువల్ కాదు, బేబీ కూడా ఎఫెక్ట్ ఉంది. కాబట్టి మై పేరెంట్స్ అండ్ ఆల్ దే సెడ్ టు స్కిప్ ది ఎగ్జామ్. ఇఫ్ ఫీజ్ పోతే పోయింది, ఓకే, ఎగ్జామ్ ఫీ ఓకే, నో ప్రాబ్లం, డోంట్ రైట్ ఎగ్జామ్స్ అని చెప్పారు. సో ఐఎమ్ స్కిప్పింగ్ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో బట్ ఏదో ఒక చిన్న హోప్తో ఎవ్రీ టైమ్, ఈవెన్ 6 years నుంచి ఐమ్ రైటింగ్ ఓన్లీ ఏఎఫ్ఓ పిఓ, ఈవెన్ దో బేస్డ్ ఆన్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఐ థాట్ ఇట్ షుడ్ టేక్ ఛాన్స్ ప్రిలిమ్స్, బికాస్ సేమ్ సిలబస్ కదా. మెయిన్స్లో హియర్ అవర్ ప్రొఫెషనల్ సబ్జెక్ట్, దేర్ కరెంట్ అఫైర్స్ కదా, ఐ థాట్ ఆఫ్ మేనేజింగ్. బట్ వాట్ అని ఒక చిన్న హోప్తో నేను హాల్ టికెట్ అంటే అంటే 2 days బిఫోర్ వచ్చింది కదా, హాల్ టికెట్ చూస్తే సెంటర్ ఇబ్రహీంపట్నం. ఐ గాట్ సెంటర్ ఇబ్రహీంపట్నం, విచ్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ అవర్ హౌస్. ఎవ్రీ టైమ్ నేను హైదరాబాద్లోనే పెడతాను, సో దట్ ఐ కెన్ గో టు మై పేరెంట్స్ హౌస్ అండ్ ఐ కెన్ లీవ్ మై సన్ అండ్ గో టు ది ఎగ్జామ్ సెంటర్. మోస్ట్లీ తార్నాక, హబ్సి కూడా ఆ సెంటర్స్లోనే పడుతుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక బ్యాంక్ ఎగ్జామ్ నాకు ఇబ్రహీంపట్నం, ఫ్రమ్ మై పేరెంట్స్ హౌస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 64 to 65 kilometers. దట్టు మనకి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు, అంటే చేంజ్ అయ్యి వెళ్ళాలి, బస్ ఆర్ మెట్రో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సెకండ్ ఈస్ ది, ఇఫ్ నేను అట్ ప్రజెంట్ ప్లేస్లో అయితే more than 94 kilometers. ఓకే, అప్ అండ్ డౌన్ 180. ఇఫ్ మై పేరెంట్స్ హౌస్ 120. సో ఈవెన్ నాకు ఆ కన్విన్స్ ఛాన్స్ కూడా లేదు. ఈవెన్ పర్సనల్లీ ఈవెన్ ఐ డౌటెడ్ మై సెల్ఫ్. ఓకే, ఐ షుడెంట్ ఎఫెక్ట్ మై బేబీ నౌ, సిన్స్ ఇట్ ఈస్ క్రిటికల్ నౌ. ఐ మీన్ 7th month కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, 3rd trimester కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఓకే, వెన్ ఐ థాట్ ఆఫ్ కన్విన్స్ చేయడానికి కూడా నాకు ఎగ్జామ్ సెంటర్ కూడా నథింగ్ ఈజ్ సపోర్టింగ్ మీ అనమాట. నేచర్ అంటారు, సిచ్యువేషన్స్ అంటారు కదా, ఎవ్రీ టైమ్ సెంటర్ కూడా రాకుండా అంత దూరం వచ్చిందంటే ఓకే, ఇంకా గాడ్ ఫేవర్. ఇఫ్ ఐ ఫిట్ ఫర్, అంటే ఫిట్ అని కాదు, ఇఫ్ ఐఎమ్ డెస్టిన్డ్ విత్ గవర్నమెంట్ జాబ్, అంటే బ్యాంక్ జాబ్ నాకు ఉంది ఈ ఇయర్ అనుకుంటే, ఐ డోంట్ నో, బట్ అంటే నెక్స్ట్ తెలియదు కానీ, బట్ దిస్ ఇయర్ ఐఎమ్ స్కిప్పింగ్ అనమాట. ఇంకా ఈవెన్ దో ఐ అప్లైడ్, ఐఎమ్ నాట్ అటెంప్టింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్లీ బికాస్ ఆఫ్ హెల్త్ ఓన్లీ, వేరే ఏ రీజన్ లేదు. అసలు కంప్లీట్ డౌన్ అయిపోయాను నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో. సో అది రీజన్ అనమాట పిఓ. దట్స్ వై ఇంక నేను ఇంకా వీడియోస్ కూడా అసలు, బిలీవ్ మీ ఆర్ నాట్, 20 days హ్యాస్ ఫినిష్డ్. అంటే ఒక బుక్ కూడా నేను టచ్ చేయలేదు, ఓన్లీ కంప్లీట్ రెస్ట్లో, ఓన్లీ ఫుడ్, డైట్, ఇంకా స్లీప్ అంటే ఇంకా అది ఓకే, కంప్లీట్ దాంట్లోనే ఉండే అనమాట. సో నౌ రిమైనింగ్ ఏఎఫ్ఓ, అంటే అప్లై చేసిన వాటిలో వాట్ ఎవర్ ఐ అప్లైడ్. ఏఎఫ్ఓ August 29th ఉంది కదా, సో దట్స్ వీడియోస్ చేద్దాం అనుకున్నా, అస్సలు నాకు ప్రిపరేషన్ అవ్వట్లేదు. టు సే అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ న్యూ ప్యాటర్న్ కాకపోతే ప్రిలిమ్స్ అన్నా ఐ వుడ్ హ్యావ్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉండేది, బికాస్ లాస్ట్ 6 times ఈవెన్ దో ఐ ప్రిపేర్డ్ ఆర్ నాట్, ఐ యూస్ టు క్వాలిఫై ఫర్ ప్రిలిమ్స్. ఎప్పుడు ఆ టెన్షనే నాకు లేదు. ఈవెన్ 5% ఆల్సో ఐ యూస్ టు నాట్ ఫీల్ టెన్షన్, జస్ట్ లైక్ దట్ రాసేదాని ప్రిలిమ్స్ ఐ కెన్ మేనేజ్ అనమాట. ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఐ యూస్ టు స్టడీ ఫర్ మెయిన్స్ అనమాట. బట్ దిస్ ఇయర్ ఈ హెల్త్ కండిషన్లో విత్ న్యూ ప్యాటర్న్ ఐఎమ్ డౌటింగ్ ప్రిలిమ్స్ ఇట్ సెల్ఫ్. దట్ టు నౌ విత్ దిస్ సెంటర్ ఇబ్రహీంపట్నం, వాట్ ఎవర్ ద ప్రిలిమ్స్ హాల్ టికెట్ వచ్చినాక, నౌ ఐఎమ్ వర్రీడ్ అబౌట్
బికాస్ అట్లీస్ట్ ఈ ఎగ్జామ్ అన్న ఒక హోప్ ఓకే అని అనుకుంటే నా ఎగ్జామ్ సెంటర్ కూడా ఇంత దూరము నథింగ్ ఈజ్ సపోర్టింగ్ మీ ఐమ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఓకే, ఏంటి ఇంత దూరం నా ఏఎఫ్ ఆల్సో ఎవ్రీ అంటే ఓకే తార్నాక హబ్సి కూడా ఓకే 1.5 hour జర్నీ, దట్టు మెట్రో ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. ఓకే, మై హస్బెండ్ కానీ మై ఫాదర్ కానీ వస్తారు ఎగ్జామ్ సెంటర్కి, లేదా లాస్ట్ ఇయర్ ఎల్బీ నగర్ సంథింగ్ పడింది, మెట్రో ఫెసిలిటీ ఉంది. బట్ ఇంత ఫార్ డిస్టెన్స్ ఐ కాంట్ సిట్ కంటిన్యూస్లీ అంటే అంత. నా గుడ్ థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ లాస్ట్ టైం 120, ఇప్పుడు 80 minutes కాబట్టి ఓకే 1 hour 10 minutes ఐ కెన్ సిట్ అంటే ఇంత కండిషన్లో. బట్ ఇంత ఆల్రెడీ జర్నీయే ఇంత డిస్టెన్స్ ఉంటే ఇంక నేను అసలు కన్విన్స్ కూడా చేయలేను అనమాట ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే వరకు కూడా. సో ఐమ్ రియల్లీ హోపింగ్ ఏఎఫ్ అట్లీస్ట్ ప్రిపరేషన్ అయితే నథింగ్ అండి. సో మెయిన్ ఐమ్ డూయింగ్ దిస్ వీడియో ఏంటంటే ఇట్లాంటి మెసేజెస్ టెలిగ్రామ్లో నాకు లైక్ ఎగ్జామ్ రిలేటెడ్ కరెంట్ అగ్రికల్చర్ కరెంట్ అఫైర్స్ ఆర్ మార్క్స్ ఏవి రాస్తున్నారు, ఏ టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, లేకపోతే ఇట్లా సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ డౌట్స్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ఆస్కింగ్. బట్ రియల్లీ ఐమ్ ఫీలింగ్ వెరీ గిల్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఐ డిడెంట్ పర్చేస్ ఎనీ మాక్ టెస్ట్ బికాస్ ప్రిపరేషన్ లేదు కదా. సో ఐ థాట్ ఓకే నౌ ఇది ఓన్లీ 25 questions చూద్దాం విత్ నో ప్రిపరేషన్ ఓన్లీ. హానెస్ట్లీ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్, అది కూడా నాకు ఇప్పుడు హాల్ టికెట్ వచ్చే వరకు టెన్షన్ అనమాట. వేర్ సెంటర్ విల్ బి, అంత నియరా, అంత 80-90 kilometers అంత దూరము అంటే మళ్ళీ అప్ అండ్ డౌన్ కదా, మళ్ళీ అంత జర్నీ వెళ్ళి రాసి అంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఐ డిడెంట్ పర్చేస్ ఎనీ టెస్ట్ సిరీస్. లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ దట్టు ఇట్ విల్ ఎక్స్పైర్ 14 daysలో, ఇది ఎక్స్పైర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ తీసుకున్న ఇదే టైంలో ఆగస్ట్లో ఎండ్లో. అండ్ అడ్డా బికాస్ అదర్ అప్పుడు ఆర్ఆర్బిపిఓ కూడా అప్లై చేశాయి కాబట్టి ఇవి జనరలైజ్డ్ బ్యాంకింగ్ కూడా వస్తాయని చెప్పి అడ్డా 247 3rd October ఎక్స్పైర్ అవుతుంది, సేమ్ లాస్ట్ ఇయర్. అండ్ ఆఫ్టర్ రైటింగ్ ప్రిలిమ్స్ ఐ యూస్ టు పర్చేస్ AIMAFO అండ్ ఇండియన్ ఐక్యూ. ఓకే, బట్ దిస్ ఇయర్ ఏమైంది అంటే విత్ న్యూ చేంజ్ ప్యాటర్న్ ఐ థాట్ ప్రిలిమ్స్ ఏమైనా ప్రిపరేషన్ లేదు కదా, వై టు పర్చేస్ బికాస్ ఇదైతే అదర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. దిస్ టు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ అగ్రికల్చర్, దట్ టు వ్యాలిడిటీ మనకి మెయిన్స్ ఎగ్జామ్ వరకే ఉంటుంది, ఐ మీన్ ఇంటర్వ్యూ ఆర్ ఫైనల్ సెలెక్షన్ వరకు ఉంటుంది కాబట్టి. సో వాట్ ఐ థాట్ ఈస్ దిస్ ఇయర్ ఐ డిడెంట్ పర్చేస్. అండ్ ఆల్సో నో రీసెంట్ అప్డేట్స్ అనమాట, అంటే న్యూ ప్యాటర్న్తో ఐదర్ 80 questions ఫర్ ప్రిలిమ్స్ కానీ, అంటే ఏఎంఏఎఫ్లో ఉంది మ్యారథాన్ బ్యాచ్ సంథింగ్ ఉంది, అది తీసుకుంటే ప్రిలిమ్స్ 10 ఉన్నాయి ఏఎఫ్ఓవి. ఓకే, ఇండియన్ ఐక్యూవి సేమ్ లాస్ట్ ఇయర్ 150 days మ్యారథాన్ ఉంది. సో ఐ డిడెంట్ పర్చేస్ అనమాట దిస్ 2, ఎనీ తీసుకోలేదు. ఈ 2 ఉన్నాయి, దట్టు ఈ 1 విల్ ఎక్స్పైర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అడ్డాలి నెక్స్ట్ 3rd October ఎక్స్పైర్ అవుతుంది. సో ఐ విల్ నాట్ పర్చేస్ ఎనీ దట్టు ఏదన్నా మిరాకిల్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళి ఇఫ్ ఐ గో టు ఎగ్జామ్ అండ్ ఇఫ్ ఐ రైట్ ఆన్ August 29 ఆబ్వియస్లీ వీ విల్ గెట్. అయితే కట్ ఆఫ్ కూడా అడుగుతున్నారు. ప్రీవియస్గా నేను చెప్పినంత వరకు ఇట్ డిపెండ్స్ అండి. మోస్ట్లీ మనం ఏ ఎగ్జామ్ అన్నా 50% కట్ ఆఫ్, ఎస్పెషల్లీ ఏఎఫ్ మనకి ఎప్పుడు 50-55, దట్టు ఫ్రమ్ లాస్ట్ 2 to 3 years వేకెన్సీస్ వల్ల పేపర్ కొంచెం వల్ల మోస్ట్లీ 30-40 అంటే అవుట్ ఆఫ్ 125 అలా ఉండేది. బట్ దిస్ ఇయర్ మనకు సబ్జెక్ట్ 1 question 2 marks కాబట్టి మినిమం 50% అన్నా వీ షుడ్ ఎక్స్పెక్ట్. ఓకే, సో 50% అంటే మనకి 120 కదా, ఇప్పుడు 80. ఓకే, నేను 70 సేఫ్ స్కోర్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 70 షుడ్ బి సేఫ్ స్కోర్ బికాస్ ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కానీ పీజీ దోస్ హూ హ్యావ్ గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వాట్ దే విల్ డూ QRE అంటే క్వాంట్ రీజనింగ్ ఇంగ్లీష్ సెక్షనల్గా ఇఫ్ దే గెట్ గుడ్ మార్క్స్ ఇన్ అంటే పేపర్ కూడా మోస్ట్లీ 1-liners అని అంటున్నారు. ఇఫ్ బేసిక్ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా మోస్ట్లీ 30+ స్కోర్ చేసే వాళ్ళు సేఫ్ ఉంటారు. ఐ మీన్ సబ్జెక్ట్ చెప్తున్నా అవుట్ ఆఫ్ 50 బికాస్ 25 questions అంటే ఇఫ్ యు ఆర్ అటెంప్టింగ్ 16+ questions మీకు ఓవరాల్గా కూడా మంచి స్కోర్ ఉంటుంది. బట్ దోస్ ఆర్ ఫస్ట్ అటెంప్ట్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా దే మైట్ మిస్ ది సెక్షనల్ కట్ ఆఫ్ అనమాట. బికాస్ ఇంగ్లీష్ కూడా ఈసారి ట్రిక్కీగానే బికాస్ లాస్ట్ ఇయర్ 1 question 0.5 కదా, బట్ దిస్ ఇయర్ 1 question 1 mark నెగిటివ్ పోతే మళ్ళీ ఇట్స్ కాబట్టి. సో ఇంగ్లీష్ కానీ క్వాంట్ రీజనింగ్ పజిల్ స్ట్రక్ అయినా క్వాంట్లో డిఐ ఇఫ్ స్ట్రక్ అన్నా సెక్షనల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓవరాల్ ఉన్న 70 టార్గెట్ పెట్టుకోండి. ఇట్స్ ఓన్లీ పర్సనలీ మై ఒపీనియన్ అనమాట. ఆఫ్టర్ ఎగ్జామ్ యూ విల్ గెట్ టు నో, బికాజ్ ఈ న్యూ ప్యాటర్న్తో ఇయర్ ఫస్ట్ టైం కాబట్టి 100% ఎగ్జాక్ట్గా గెస్ చేయలేము. బట్ 70 అది మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఈవెన్ ఐఎమ్ టార్గెటింగ్ 70+ అనమాట. మినిమం 70 వచ్చేలాగా ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దాము అని ఉంది అనమాట. సో ఇది కట్ ఆఫ్. టెస్ట్ సిరీస్ వచ్చేసరికి ఐ డిడెంట్ పర్చేస్ ఎనీ టెస్ట్ సిరీస్. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ మెయిన్ థింగ్ ఈజ్ వెరీ సారీ. నేను అట్లీస్ట్ ఈ వీడియోస్ ఇంకా చేయట్లేదు కదా, అట్లీస్ట్ మీకు నోట్స్ అన్నా పెడదాం అనుకున్నా. మీకు ప్రూఫ్ అని కాదు కానీ ఇక్కడ ఇది ఆపాను. ఇంకా అట్లీస్ట్ నోట్స్ అన్నా చేసి మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేద్దాం, బికాస్ హ్యాండ్ రైటింగ్ ఇట్ గుడ్గానే ఉంటుంది కదా, అండర్స్టాండ్ అయిపోతుంది అట్లీస్ట్ అనుకున్నా. కానీ అస్సలు నాకు ఇట్లా ప్రిపరేషన్ బ్యాక్ పెయిన్ ఇంకా ఎట్లంటే హెల్త్ రీజన్స్ ఇట్లా ఓపెన్గా నేను చెప్పలేను. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఓకే. బట్ దిస్ ఇయర్ 2026 ఐ లిటరల్లీ ఫెయిల్ టు హెల్ప్ యూ ఆల్. ఓకే. బట్ ఇంకా దట్స్ వై ఐ డిసైడెడ్ టు నాట్ ప్రామిస్ ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్. వాట్ ఎవర్ ఆఫ్టర్ అంటే ఓన్లీ నేను చెప్పిన ఐ విల్ డూ వీడియోస్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ అండ్ అప్లోడ్ అనమాట. అంటే ఎనీథింగ్ గుడ్ థింగ్ టు షేర్ ఐ విల్ షేర్ అనమాట. బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఐ విల్ నాట్ సే దట్ ఐ విల్ డూ దిస్ ఆర్ దట్. ఓకే. దట్ ఐ అండర్స్టూడ్ అనమాట విత్ దిస్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో అట్లీస్ట్ నోట్స్ అన్న పెడదాం అనుకున్నా, అది పాసిబిలిటీ లేదు. సో ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్ అండ్ సో సారీ ఫర్ దట్. ఓకే. హోప్ ప్రిలిమ్స్ ఒకవేళ ఇఫ్ ఐ రైట్ ప్రిలిమ్స్ అంటే అడ్మిట్ కార్డ్ వచ్చాక సెంటర్ వస్తుంది కదా, ఇఫ్ ఐ రైట్ ప్రిలిమ్స్ ఓకే దెన్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినాక ఒక డిస్కషన్. ఓకే. అదర్వైజ్ పిఓ ఎవరైతే రాస్తున్నారో మీకు ఇంకా 1 వీక్ ఉంది, ఎగ్జాక్ట్ నెక్స్ట్ సాటర్డే సండే కాబట్టి దిస్ 5 days. ఓకే. 5 days ట్రై టు యూజ్ యువర్ టైం ప్రాపర్లీ. ఓకే. పిఓ అంటే కంప్లీట్ పిఓ చేయండి. గుడ్ వేకెన్సీస్ ఆర్ దేర్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే. మంచి మార్క్స్ అనాలిసిస్ చేసుకొని మీ స్ట్రాంగ్ పాయింట్స్ని. ఓకే. ఇట్స్ వెరీ గుడ్ ఛాన్స్. ఓకే. దిస్ ఇయర్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఓకే. ఎవ్రీ ఇయర్ నేను పెట్టలేదు, బట్ మెయిన్ రీజన్ టు ఇయర్ అనేది అంటే గుడ్ వేకెన్సీస్ అండ్ సిలబస్ చూసి పెట్టాను. బట్ I'm unable to write. Okay, those who are writing for IBPS PO, all the very best for you all. And next AF వచ్చేసరికి ఆఫ్టర్ అడ్మిట్ కార్డ్ వచ్చినాక వాట్ అబౌట్ మై సిచ్యువేషన్, వెదర్ ఐ విల్ రైట్ ఆర్ నాట్ అని ఐ విల్ ఒక వీడియో చేస్తాను నేను. దాన్ని బట్టి వీ విల్ డిస్కస్ అనమాట ఎగ్జామ్ అంటే కట్ ఆఫ్ కానీ. బికాస్ ఇఫ్ ఐ రైట్ ఎగ్జామ్ ఓన్లీ నేను ప్రిలిమ్స్ అది అంటే ఎగ్జామ్ ఎలా నా ఎక్స్పీరియన్స్ ఎనాలిసిస్ అండ్ మేబీ ఎంత ఉండొచ్చు, బికాస్ 2 months గ్యాప్ ఉంది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్కి. వీ విల్ డిస్కస్ ఆఫ్టర్ దట్. ఓకే. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఓకే. ఫర్ డూయింగ్ దిస్ వీడియో, నాట్ రైటింగ్ ఎగ్జామ్ పిఓ ప్రిలిమ్స్ కానీ ఏఎఫ్ఓ కూడా ప్రిపరేషన్ వీడియోస్ కానీ నోట్స్ కానీ. ఓకే. ఎనీ డిస్కషన్ ఎందుకు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ హెల్త్, వేరే ఏ రీజన్ లేదు. ఇట్స్ నాట్ లైక్ నేనే ప్రిపేర్ అవుదాం వీళ్ళదేముంది అంటే యూట్యూబ్కి టైం లేను అట్లా కాదు, సెల్ఫే టైం లేదు. ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ మై సెల్ఫ్ అండ్ అవాయిడ్ యూట్యూబ్ అని కాదు. ఇట్స్ ఈవెన్ ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ అనమాట. నేను కంప్లీట్ రెస్ట్ మోడ్లో ఉన్నానమాట, బికాస్ బేబీ ఎఫెక్ట్ అవ్వద్దు అని చెప్పి స్టేజ్ కాబట్టి. సో ఈ ఏఎఫ్ కూడా ఎగ్జామ్ సెంటర్ బట్టి నేను ఐ కెన్ డిసైడ్ అనమాట 100%. ఇప్పుడు 50-50 ఉన్నాను. సో పిఓ అయితే 100% ఐ విల్ నాట్ రైట్, ఏఎఫ్ఓ 50-50 అనమాట. ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ కొంచెం ఓకేగా అనుకుంటే డిస్టెన్స్, దెన్ ఐ కెన్ రైట్. ఆఫ్టర్ దట్ వీ విల్ డూ 1 వీడియో. ఓకే. ఈ 2 weeks నౌ ఏఎఫ్ఓకి ఆల్మోస్ట్ 14 days కదా, 29 అంటే. బట్ ఐ డోంట్ వాంట్ టు ప్రామిస్ ఎనీథింగ్. ఈ 14 daysలో ఇఫ్ ఐ ఏదన్నా బట్ 1% పాసిబిలిటీ ఉన్నా టు హెల్ప్ యూ ఆల్, ఐ విల్ హెల్ప్. ఓకే. ఐఎమ్ హోపింగ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, అంటే కొద్దిగా అర్థం చేసుకోండి. ఓకే. బట్ సిస్టర్ హెల్ప్ చేస్తా అని మిడిల్లో డ్రాప్ అయిపోయింది, నోట్స్ కంప్లీట్ చేయలేదు. మేజర్ సబ్జెక్ట్స్ అన్నా కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బట్ అస్సలు అవ్వలేదు. నోట్స్ మేకింగ్ చేయలేదు, వీడియోస్ చేయలేదు, సాయిల్ సైన్స్ కూడా ఆపేసాను. ఓకే. ఇంకా వాట్ ఎవర్ ఐ విల్ టెల్ అవి వదిలేస్తే అనమాట. బట్ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఓకే. ఇంకా నెక్స్ట్ టైం ఐ విల్ నాట్ ప్రామిస్ ఎనీథింగ్. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డైరెక్ట్లీ ఐ విల్ డూ ఇన్ వీడియోస్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ విల్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే. డోంట్ వేస్ట్ యువర్ టైమ్.
Okay, prepare these 2 weeks, 1 week, 5 days for PO and remaining days for AFO who are writing both the exams. All the very best for you guys. Okay, thank you.